వెంటనే భీకరమైన పోరాటం గుర్తొస్తుంది. కాని ఆ యుద్ధానికి ముందు అసలు కథ వేరే ఉంది. అదే సముద్రాన్ని దాటడమనే ఒక అసాధ్యమైన సవాలు. ఆ అద్భుతమైన సన్నాహాల కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు శ్రీరాముడి సైన్యం ముందున్నది ఒకే ఒక్క అతిపెద్ద ప్రశ్న. శత్రువు కళ్లముందే ఉన్నాడు, కాని మధ్యలో ఈ మహాసముద్రమడ్డుగా ఉంది. మరి వాళ్లు చేరలేని శత్రువుని ఎలా ఓడించాలి? సరే, ఈ సవాలుకి సమాధానం దొరికే లోపు అసలు అటువైపు అంటే శత్రు శిబిరంలో ఏం జరుగుతోందో ఒకసారి చూద్దామా? రావణుడు తన రాక్షస సభను సమావేశపరిచాడు. ఆ సభలో వినిపించింది ఒక వాదన కాదు, రెండు పూర్తిగా భిన్నమైన గొంతులు. ఒకవైపు రావణుడి అహంకారం, యుద్ధానికి మేం రెడీ వాళ్లెంతా అన్నట్టు శత్రువును తక్కువ అంచనా వేయడం. ఇంకోవైపు అతని సొంత తమ్ముడు విభీషణుడు, వద్దన్నా, ఇది ధర్మం కాదు, సీతను తిరిగి ఇచ్చేయ్, వినాశనాన్ని కొనితెచ్చుకోకు అని వేడుకుంటున్నాడు. చూసారా, ఇది కేవలం అన్నదమ్ముల మధ్య వాదన కాదు, ఇది అహంకారానికి ధర్మానికి మధ్య జరుగుతున్న ఒక పెద్ద సంఘర్షణ అన్నమాట. విభీషణుడు చెప్పిన మాటల్లో కేవలం నీతి నిజాయితీలే లేవు, అందులో ఒక గొప్ప స్ట్రాటజీ కూడా ఉంది. అనవసరంగా యుద్ధం పెట్టుకుంటే కీర్తి, ప్రాణాలు, సంపద అన్నీ పోతాయి అని హెచ్చరించాడు. కాని అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడికి ఆ మాటల్లోని వివేకం ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు విభీషణుడి ముందు రెండే దారులున్నాయి. ఒకటి, ధర్మాన్ని వదిలి సొంత అన్నతో ఉండటం. రెండు, అన్నను వదిలి ధర్మం వైపు నిలబడటం. రావణుడి తిరస్కారంతో, అవమానంతో విభీషణుడు ఒక చాలా కఠినమైన, ఆ రాజ్యం తలరాతనే మార్చేసే నిర్ణయం తీసుకున్నాడు. తన ఇంటిని, తన రాజ్యాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవాలని. అలా విభీషణుడు లంకను వీడాడు. కథ ఇప్పుడు శ్రీరాముని శిబిరానికి చేరుకుంది. అక్కడ ఎవ్వరూ ఊహించని ఒక అతిథి రాకకోసం అంతా సిద్ధంగా ఉంది. ఒక్కసారిగా ఆ శిబిరంలో అంతా ఉలిక్కిపడ్డారు. ఆకాశంలో నిలబడి ఉన్నది ఎవరు? సాక్షాత్తూ తమ బద్ధ శత్రువైన రావణుడి సోదరుడు. ఆశ్రయం కోరుతున్నాడు. ఇప్పుడు అందరి మదిలోనూ ఒకటే సందేహం, ఇది నమ్మదగిన స్నేహమా, లేకపోతే అంతం చేసే ప్రమాదకరమైన పన్నాగమా? అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ శ్రీరాముడు శరణు కోరివచ్చిన విభీషణుడిని అక్కున చేర్చుకున్నాడు. చూడండి, ఇది కేవలం కరుణతో తీసుకున్న నిర్ణయం కాదు, ఇదొక మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే ఇప్పుడు లంక యొక్క బలాలు, బలహీనతలు, రహస్యాలు అన్నీ తెలిసిన ఒక శక్తివంతమైన మిత్రుడు రాముడి పక్షాన ఉన్నాడు. సరే, ఇప్పుడు ఒక శక్తివంతమైన మిత్రుడు దొరికాడు. కాని అసలైన సమస్య ఇంకా అక్కడే ఉంది. అదే ఆ భౌతిక అడ్డంకి, ఆ మహాసముద్రం. సముద్రాన్ని దాటడానికి రాముడు ముందుగా ఎంచుకుంది శాంతి మార్గమే. 3 రోజులపాటు సముద్రుడిని ప్రార్థించాడు, దారి ఇవ్వమని కోరాడు. కాని ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజు కూడా గడిచిపోయింది. సముద్రుడి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక అప్పుడు శాంతమూర్తి అయిన రాముడిలోనూ ధర్మాగ్రహం కట్టలు తెంచుకుంది. తన విల్లుని చేతపట్టి ఈ సముద్రాన్నే ఎండగట్టడానికి సిద్ధమయ్యాడు. శ్రీరాముడి ఆ ప్రచండమైన ఆగ్రహాన్ని చూసి సముద్రుడు భయంతో వణికిపోయాడు. వెంటనే ప్రత్యక్షమై క్షమించమని వేడుకున్నాడు. అంతేకాదు, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఒక మార్గాన్ని, ఒక రహస్యాన్ని చెప్పాడు. ఆ రహస్యం పేరే నలుడు. అతను సామాన్యుడు కాదు, సాక్షాత్తు దేవశిల్పి అయిన విశ్వకర్మ కుమారుడు. సముద్రుడు చెప్పాడు, నీ సైన్యంలో ఉన్న నలుడికి ఒక వరముంది. అతను ఏ వస్తువునో నీటిలో వేసినా అది మునగదు. నీటిపై తేలియాడే వంతెనను నిర్మించగల ఏకైక వ్యక్తి అతనే. ఇప్పుడు ఆ సైన్యం యొక్క మొత్తం ఆశ నలుడి నైపుణ్యం మీదే ఉంది. ఇక మొదలయ్యింది. నలుడి నాయకత్వంలో వానర సైన్యం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ఫీడ్ని స్టార్ట్ చేసింది. లక్షలాది వానరులు చేతికి దొరికిన రాళ్లను, చెట్లను, కొండలను కూడా పెకిలించుకొచ్చి సముద్రంలో వెయ్యడం మొదలుపెట్టారు. ఇది చూస్తే అర్థమవుతోంది, ఇది ఒక్కరి శక్తి కాదు, ఒక సైన్యం యొక్క సమిష్టి సంకల్పబలం. నిజంగా నమ్మశక్యం కాని వేగంతో ఆ పని జరిగింది. 1 కాదు, 2 కాదు, 100 యోజనాల పొడవు, అంటే సుమారుగా 1300 కిలోమీటర్లు. అంత పెద్ద వంతెనను కేవలం 5 రోజుల్లో నిర్మించారు. చరిత్రలో అసాధ్యమనుకున్నది సుసాధ్యమైంది. వంతెన పూర్తయింది. ఇక ఆలస్యమెందుకు? శ్రీరాముని సైన్యం చరిత్రలో మొదటిసారిగా
శత్రు భూభాగంలోకి అడుగుపెట్టింది. లంకలో అడుగుపెట్టిన కాసేపటికే రావణుడు పంపిన 2 గూఢచారులు శుకా సారణులు పట్టుబడ్డారు. విభీషణుడు వాళ్లని వెంటనే గుర్తుపట్టేశాడు. కాని శ్రీరాముడేం చేశాడో తెలుసా? వాళ్లని శిక్షించలేదు. పైగా మా సైన్యం మొత్తాన్ని చూడండి, మా బలమేంటో మీ కళ్ళుతో చూసి మీ రాజుకి నిజం చెప్పండి అని తిరిగి పంపించాడు. ఇది కేవలం దయ చూపించడం కాదు, తన బలం మీద తనకున్న నమ్మకం, రాబోయే వినాశనం గురించి రావణుడికి పంపిన ఒక చివరి స్పష్టమైన హెచ్చరిక. ఇక యుద్ధం జరగడం ఖాయం. ఆ భీకరమైన సంఘర్షణ మొదలవ్వడానికి ముందు చివరి సన్నాహాలు, చివరి దౌత్య ప్రయత్నాలు జరిగాయి. యుద్ధం ఖాయమని తెలిసినా సరే శ్రీరాముడు శాంతికి ఒక్క చివరి అవకాశం ఇవ్వాలనుకున్నాడు. వాలికుమారుడైన అంగదుడిని తన దూతగా పంపాడు. సందేశం ఒక్కటే, సీతను తిరిగి ఇచ్చేయ్, లేకపోతే సర్వనాశనాన్ని ఎదుర్కో. ఒక్కసారి ఊహించుకోండి, రావణుడి ఆడంబరమైన సభ, చుట్టూ భయంకరమైన రాక్షసులు, వాళ్లందరి మధ్యలో సింహాసనం ముందు అంగదుడు ఒంటరిగా కాని ఎంతో ధైర్యంగా నిర్భయంగా నిలబడ్డాడు. అతని ఆ నిలబడే రావణుడి గర్వాన్ని సూటిగా సవాల్ చేసింది. అంగదుడి సందేశం చాలా స్పష్టంగా, సూటిగా, కఠినంగా ఉంది. నేను రాముడి దూతను. ఆయన నిన్ను, నీ వంశాన్ని మొత్తం నాశనం చేస్తాడు. ఇప్పుడైనా లొంగిపో. బహుశా విభీషణుడికి పట్టాభిషేకం చేసి నిన్ను వదిలేస్తాడేమో. ఈ మాటలతో ఇక శాంతికి ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. రావణుడి విధి ఆ క్షణంలోనే ఖరారైపోయింది. ఇక మాటలు లేవు, మంతనాలు లేవు. సువేల పర్వతంపైనుంచి శ్రీరాముడు, ఆయన సైన్యం లంకాకోట వైపు చూస్తూ యుద్ధానికి సర్వసన్నద్ధమయ్యారు. అది తుఫానుకు ముందుండే ప్రశాంతత. 2 మహాసైన్యాలు ఒకరినొకరు ఎదుర్కొనబోయే ఆఖరి ఉత్కంఠభరితమైన క్షణాలు. ఇప్పుడు రాబోయే ఈ మహాసంగ్రామం మన ముందు ఒకే ఒక ప్రశ్నను నిలబెడుతుంది. అసలు నిజమైన బలమంటే ఏంటి? ఎవరూ చేరలేని అభేద్యమైన కోటలో ఉందా? లేక ఒక న్యాయమైన కారణం కోసం ఒక్కటిగా నిలబడ్డ సైన్యం యొక్క సంకల్పంలో ఉందా? దీనికి సమాధానమే ఆ యుద్ధం.